నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ దుబాయ్ పైన మెరుపు దాడులు చేస్తుంది. ముఖ్యంగా దుబాయ్లో ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక షిప్ని పేల్చేసింది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీన్ని క్లెయిమ్ చేయలేదు, కానీ ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4. దీంతో ఇప్పటి వరకు 97 అటాక్స్ చేశారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా స్పెషల్, అంటే పెద్ద అటాక్స్ మాట ఇరాన్కి సంబంధించి. అందులో ఇదొకటి అంటూ కూడా ఇరాన్ ఈ వీడియోని రిలీజ్ చేస్తుంది. అయితే దుబాయ్కి సంబంధించిన జబల్ అలీ పోర్ట్, ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనే చాలా పెద్ద పోర్ట్ ఇది. సో ఇక్కడ యుఎస్కి సంబంధించిన షిప్స్ ఉంటాయి, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన షిప్స్ కూడా ఉంటాయి. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ సంబంధించిన షిప్ని టార్గెట్ పెట్టుకుని అటాక్స్ చేసింది ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ. కొన్ని డ్రోన్స్ అలాగే బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ని యూజ్ చేసి అటాక్ చేస్తామని ఐఆర్జేసీ చెప్తుంది. అయితే అక్కడ ఇరాన్కి సంబంధించిన క్వాదిర్ క్రూయిజ్ మిసైల్ అది వెళ్ళి అటాక్ చేస్తున్నారు. సో అలాగే వారు ఏం చెప్తున్నారంటే అటాక్ చేసింది వాస్తవమే, బట్ మేము దాన్ని ఇంటర్సెప్ట్ చేసాము, ఆ డెబ్రీస్ వచ్చి షిప్ పైన పోర్ట్ పైన పడ్డాయంటూ కూడా చెప్పింది. అయినా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధం ఎప్పుడైతే మొదలైందో, ఇరాన్ ఎప్పుడైతే ఈ గల్ఫ్ కంట్రీస్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నాయి, అప్పటి నుంచి కూడా ఈ జుబెల్ అలీ పోర్ట్ మూతబడి ఉంది. దీన్ని తెరవట్లే అప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఏదైనా అటాక్స్ జరుగుతాయి, షిప్స్ డ్యామేజెస్ అవుతాయి, అలాగే ప్రపంచంలో అత్యంత పెద్ద కంటైనర్స్ ఉండే పోర్ట్ ఇది. సో దాంతో ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని తాత్కాలికంగా మూసే ప్రయత్నం చేశారు. సో జబల్ అలీ పోర్ట్ కంటైనర్స్ డ్యామేజ్ అయ్యాయంటూ కూడా చెప్తున్నారు. అయితే అక్కడ జరిగే కొన్ని ఆపరేషన్స్ టెంపరీగా కూడా స్టాప్ చేసామంటూ కూడా చెప్తారు. ముఖ్యంగా డ్రోన్స్ అలాగే మిసైల్స్ తో ఈ దాడి జరిగిందని చెప్తారు. అయితే ఆ ప్రాంతంలో యుఎస్ కి సంబంధించిన కొన్ని షిప్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా షిప్స్ తో పాటు ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇరాన్ ఆ పోర్ట్ ని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే అక్కడ మిలిటరీ కార్గో షిప్స్ ఉన్నాయి, వెపన్స్ సప్లై షిప్స్ ఉన్నాయి, అలాగే ఫ్యూయల్ సప్లై షిప్స్ ఉన్నాయి, అలాగే లాజిస్టిక్స్ అండ్ సపోర్ట్ ఈ రకంగా ఉపయోగపడే షిప్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన కూడా కొన్ని షిప్స్ ఉన్నాయి. సో దీంతో అక్కడ టార్గెట్ పెట్టింది ఇరాన్, ఎలా అయినా సరే ఆ పోర్ట్ని అంతం చేయాలని చెప్పి. అలాగే దుబాయ్ పైన గల్ఫ్ కంట్రీస్ పైన కూడా ప్రెజర్ తీసుకురావాలని చెప్పి ఆ ప్రయత్నంతో టార్గెట్ పెట్టి అక్కడ ఎక్కువగా అటాక్స్ చేస్తోంది. పాపం దుబాయ్ నిజంగా ఈ వార్ వల్ల యుఎస్ ఎంత నష్టపోయిందో తెలియదు, కానీ దుబాయ్ అయితే మాత్రం చాలా వరకు తీవ్ర స్థాయిలో నష్టాన్ని అయితే చూస్తుంది. దుబాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా పూర్తిగా ధ్వంసమైంది. ఇటు అబుదాబిలో కావచ్చు, షార్జాలో కావచ్చు, ప్రతి ఒక్క నగరాల్లో ఇరాన్ టార్గెట్ చేసి అటాక్స్ చేస్తూ ఉంది. కొన్ని వేల డ్రోన్స్ని ఫ్లై చేసి చాలా ఇబ్బందులకైతే గురి చేస్తుంది. అంటే సంబంధం లేని యుద్ధంలో దుబాయ్ కూడా వారి యొక్క ఆయుధాలని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ డ్రోన్స్ ఎక్కడ వచ్చి అటాక్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఆయుధ నిల్వలన్నీ కూడా ఖాళీ అయిపోతున్న పరిస్థితి. ఇప్పుడు డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అవన్నీ కూడా వచ్చి అటాక్ చేస్తున్నాయి. సో వాటిని అడ్డుకోవాలి, ఇంటర్సెప్ట్ చేయాలి, షట్ డౌన్ చేయాలి. లేదంటే వారి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలి. కాబట్టి డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసి మిసైల్స్తో అటాక్ చేస్తారు. సో దానివల్ల ఈ యుద్ధంలో వారికి ఎటువంటి, ఎలా చెప్పాలంటే యుద్ధంలో వారికి సంబంధం లేకపోయినా వారి ఆయుధాలను యూజ్ చేయాల్సి వస్తుంది, అవి ఎక్కడ డ్యామేజ్ చేస్తాయి. సో అట్లా యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆయుధ నిల్వలు ఖాళీ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే యుఎస్కి సంబంధించి పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. అబ్రహాం లింకన్ కూడా అక్కడ ఒకసారి పెట్టిన పరిస్థితి ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ షిప్స్ కూడా ఉన్నాయి. సో మిలిటరీ వారికి చాలా యూజ్ అయ్యే షిప్స్ అవన్నీ కూడా, నేవీ షిప్స్ కూడా ఉన్నాయి. సో వాటిని కూడా అటాక్ చేయాలని ఒక ప్లాన్ ఇరాన్ది. అలాగే గైడెడ్ మిసైల్ క్రూజర్స్ సంబంధించిన షిప్, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో ఇరాన్ బూషెహర్ అలాగే ఇరాన్ సముద్ర ప్రాంతంలో ఉన్న ఏదైతే ఇరాన్ నిర్మించుకుందో అటువంటి పెద్ద పెద్ద సర్వర్ బిల్డింగ్స్ కావచ్చు, ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఢీ కొట్టడానికి, అటాక్ చేయడానికి ఈ గైడెడ్ మిసైల్ క్రూయిజర్ ఇదేదైతే ఉందో షిప్స్, దీనికి సంబంధించిన మిసైల్స్ అందులో ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి ఈజీగా టార్గెట్ని ఫినిష్ చేస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇరాన్ అయితే మాత్రం ఒక వీడియోనైతే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. మేము జబల్ అలీ పోర్ట్ని అటాక్స్ చేసాం,
ఇజ్రాయెల్ షిప్ పూర్తిగా ధ్వంసం అయ్యింది, మా డ్రోన్స్ మా క్రూయిజ్ మిసైల్ వెళ్ళి అటాక్ చేసినట్టు కూడా ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఇజ్రాయెల్ అయితే మాత్రం దీనికి ఇంకా క్లైమ్ అయితే తెలియచేయలేదు. అటు యుఎస్ కూడా దీనికి సంబంధించి క్లైమ్ అయితే చేయలేదు. కానీ ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ ఏం చెప్తుందంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 దీని ప్రకారం మేము అటాక్స్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 97 స్పెషల్ అటాక్స్ అంటే యుఎస్కి సంబంధించిన మిలిటరీ బేసెస్ కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, అక్కడ గల్ఫ్ కంట్రీస్ ప్రాంతాల్లో ఎక్కువగా అటాక్స్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు చేసిన దాంట్లో కన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా స్పెషల్ ఇది. ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అంటూ కూడా ఒక వీడియోనైతే బయటికి రిలీజ్ చేశాం. సో దుబాయ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక చాలా కష్టాలను చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ కొన్ని సంస్థల్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తూనే హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకు 17 యుఎస్కి సంబంధించిన సంస్థల్ని ఆల్రెడీ హెచ్చరించాయి. అలాగే దాంతోపాటు గ్యాస్ ఆయిల్ రిఫైనరీస్ని కూడా టార్గెట్ చేశాయి. అలాగే పవర్ ప్లాంట్స్, అలాగే డిసాలినేషన్ ప్లాంట్స్ వీటిపైన కూడా అటాక్స్ చేస్తూ ఉంటూ కూడా హెచ్చరిస్తున్నాయి. సో రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ చీఫ్, ఒక స్పై ఆఫీసర్ అని చెప్పొచ్చు, మసీద్ కదేమి, ఆ వ్యక్తిని రీసెంట్గా చంపేయడం అయితే జరిగింది. ఈ రోజు చంపేశారు అతన్ని. సో దీంతో కోపానికి లోనైన ఇరాన్ వరుసగా దాడులు అయితే చేస్తుంది. టెల్ అవీవ్ అనే ప్రాంతం పైన కూడా వరుసగా కొన్ని డ్రోన్స్ మిసైల్స్ ని కూడా వదిలే ప్రయత్నం చేసింది. అలాగే ఇటు కువైట్, బహ్రెయిన్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా ఈ ప్రాంతాల దగ్గర కూడా ఎక్కువగా అటాక్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా రేపటికి చాలా నష్టాన్ని అయితే చూస్తుంది ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా. సో చూద్దాం, మరి ఇరాన్ అయితే క్లైమ్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఇంకా క్లైమ్ చేయలేదు. ఇది అబద్ధమా నిజమా అనేది ఖచ్చితంగా ఇజ్రాయెల్ క్లైమ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. కానీ వీడియో అయితే మాత్రం బయటకు వచ్చింది.